ఈరోజు వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి సోదరిమణులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఆసీనులైనటువంటి నుంచున్నటువంటి నా సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు 2 విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలామంది డైరెక్టర్లను చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటు వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి విజయవాడ వాస్తవ్యుడని చెప్పడానికి గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చిత్రాలు చూస్తాం, మనం కమర్షియల్ చిత్రాలను చూస్తాం, కానీ విప్లవాత్మకమైన మార్పులతో తీసేటటువంటి చిత్రాలను అరుదుగానే చూస్తాం. కానీ ఆర్జీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న సంఘటనలను సినిమాలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు. ఇవాళ మరొక అడుగు ముందుకు ఏం వేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్డ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనవి చేస్తున్నా. ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలా ఏవి ఉండవు. రాంబాబుని రాంబాబుగానే చూపిస్తారు, పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గానే చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గానే చూపిస్తారు, చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక్క నిర్మాత గురించి కూడా చెప్పాలి. నిర్మాత నాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడి కుమారుడు, మా రేపల్లె వాస్తవ్యుడు అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా. కిరణ్, దాసరి కిరణ్ చాలా చిన్నవాడిగా తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. అయినా చాలా ధైర్యంతో రామ్ గోపాల్ వర్మ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి నిర్మాత దాసర్ కిరణ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా. ఇద్దరిని దగ్గరగా చూశా. అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది, నాది, మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా.